చంపినాడు ఈ పాటికి దొరుకుంటాడు. ఆణ్ణి ఇక్కడే తీసుకొచ్చి నీ కళ్ళ ముందే చంపైపోతున్నాను. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను రా. ఇప్పటికి దొరికావురా నా కొడక, దొరికావు. రమ్మనరా, నేనే రమ్మను. ఏం పీకుతాడో చూస్తాను, రమ్మను. స్టీఫెన్ మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని తెలుసు కూడా వాడితో చేతులు కలిపాం. వాడిని క్షమించవచ్చు, వాడు బయటవాడు. నిన్ను క్షమించకూడదు రాఘవా. వీడు కొడుకు నీ చేతుల్లోనే చచ్చాడు, వీడి చావు కూడా నీ చేతుల్లోనే రాసింది. చంపే. హైదరాబాద్ నగరంలో బాంబు పేలిన ప్లేస్ లో ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు చనిపోయి పడి ఉన్నారు. వాళ్ళ దగ్గర దొరికిన ఆధారాల ద్వారా వీళ్ళు ముంబై మాఫియా డాన్ స్టీఫెన్ మనుషులని తేలింది. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హలో స్టీఫెన్, ఈవినింగ్ టీవీ న్యూస్ చూస్తున్నావా? నువ్వు ఇచ్చిన 2 గంటల టైంలో ఇంకా అరగంట టైం మిగిలింది. మా జనాన్ని ఏ ప్లేస్లో చంపి పడేశావో అదే ప్లేస్లో నీ జనం చచ్చిపడి ఉన్నారు. షాక్ అయ్యావా? ఈ న్యూస్ కి షాక్ అయితే ఎలా? ఇంకా షాకింగ్ న్యూస్ చెప్తాను విను. యాంథనీ నా దగ్గరే ఉన్నాడు. యాంథనీ అప్రూవర్గా మారాడు. రేపు కోర్టులో నిజాలు చెప్పబోతున్నాడు. వద్దు సూరి, వద్దు. నేను నిన్ను కలవాలి. నువ్వు నన్ను కలుస్తాం కాదమ్మా, మా పోలీసులే వచ్చి నిన్ను కలుస్తారు. నీకు అప్పుడే చెప్పాను మా తెలుగు మట్టి వైపు చూడొద్దని. విన్లా, ఇంకెవ్వరు నిన్ను కాపాడలేరు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బాయ్. రే చీర్స్ అందరూ బాగానే చెప్తున్నారు. మంది కూపే అన్నయ్యతో మాత్రం చెప్పొద్దురా. ఓకే రే, కానీ సూర్యన్న గ్రేట్ రా. ఆ స్టీఫెన్ గాడిని పోయించాడు. వాడు 2 hours టైం ఇస్తే 1.5 hour ఫినిష్ చేశాడు రా. సూర్యన్న కోసం ఒకసారి చేసి చెప్పండి రా. రే మళ్ళీ తాగి చెప్పరు కదా? అప్పుడు తాగండి రా. రే మంచి మూడ్ లో ఉన్నావు, ఎవరా ఏడుస్తుంది? మరి సౌండ్ అనిపిస్తుంది. తాగండి రా. ఎవరో ఏడుస్తున్న సౌండ్ వస్తుంది. వదినా, వై యు ఆర్ క్రయింగ్? అయ్యో నిజంగా ఏడుస్తున్నావు? నువ్వు ఆట పట్టిస్తున్నావేమో అనుకున్నాను. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? రేపు యాంథనీని కోర్టుకు తీసుకెళ్తుంటే సూరికి ఏమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది. సూరన్నని ఎవ్వడు ఏమీ చేయలేడు. కళ్ళు తుడుచుకో అంటున్నాను కదా. ఇప్పుడు ఏడవడం కాదు, మీరిద్దరూ కలిసి రొమాన్స్ చేయాలి. రా రా. సూరి టెన్షన్లో ఉంటారు. నువ్వు వెళ్తే ఆ టెన్షన్ పోద్ది. దానికి ఐడియా చెప్తారా? అది అలా అంటావా? అవును దా. తర్వాత నువ్వు సూర్యన్న రొమాన్స్ లో ఉన్నప్పుడు నేను నా లవ్ని కలవడానికి వెళ్తాను. నువ్వే మేనేజ్ చేయాలి. సరే. నవ్వు. దా. సూరి, స్టీఫెన్ మనం తక్కువ అంచనా వేయకూడదు. రేపు యాంటోని కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. యు ఆర్ రైట్. ఐజీకి అన్ని విషయాలు చెప్పారా? చెప్పాం. వాళ్ళు కూడా అలర్ట్ గా ఉంటా అన్నారు. ఓకే, నేను రేపు కలుస్తాను. అయ్యో అన్నా, పరువు పోయిందన్నా. ఏమైందిరా? ఇంకా ఏమవ్వాలన్నా, పరువు పోయింది. ఏం మాట్లాడుతున్నా అన్నా? నువ్వు కలలో అన్నీ చేస్తావంట, కానీ ఎదురుకుండా వేస్ట్ అంటన్నా. అర్థం కావట్లా. నీకు అర్థమయ్యేటట్టు నా ఉదయం చెప్తుంది. ఓ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉంది. అది ఏంటో ప్రాబ్లం కొంచెం తొందరగా తేల్చన్నా, వస్తాను నేను. రా. ఏంటి నీ ప్రాబ్లం? ఆ కల విషయం ఏంటో చెప్పు. ఏదో చెప్తే చేసేసినట్టు. చెప్తే చేస్తాగా. నిజంగా?
నా కళ్ళలోకి వచ్చి మీరు ఏం చేశారంటే ఎందుకు అరుస్తున్నావు? ఫీలింగ్ కోసం. ఓ నా కళ్ళలోకి వచ్చి మీరేం చేశారంటే ఏ, భయపడద్దు, నేను మీలా వాక్ చేసి ముందుకు వస్తాను. ఓకే ఓకే. ఇలా వస్తారు, రాఘవ్ కేసు చూస్తారు. వాడేమో "ఛీ, ముందు పెట్టేయన్నా" అంటాడు. మీరేమో ఫీల్ అయ్యి పట్టుకుని అని చెప్పి అని పెట్టేస్తారు. నాకు తెలుసు మీరు కళ్ళు మాత్రమే పెడతారు, నిజంగా పెట్టరు. అయ్యో, హే, అమ్మ నాన్న కింద ఉన్నారు. ఈ టైంలో ఎలా వచ్చావు? గోడకి ఇలా వచ్చాను. ఎందుకు వచ్చావు? గుడ్ నైట్ చెప్పి వెళ్దామని వచ్చాను. సరే, గుడ్ నైట్. వెళ్ళు. గుడ్ నైట్ నందిని. అబ్బా. ఏం చేయను వదలు, రాఘవ. నీతో ఒక్క 5 minutes మాట్లాడేసి వెళ్ళిపోతాను. ఓకే సరే, 5 minutes మాట్లాడి వెళ్ళిపో. ఓకే. ఏం చెయ్యవు కదా? ఏం చేయను. ప్రామిస్. ప్రామిస్ 5 minutes తర్వాత. ఏదో మాట్లాడుతా అన్నావు, సైలెంట్ గా ఉన్నావేంటి? అవును కదా, ఏదో మాట్లాడతానన్నాను కదా. ఏ బి సి రే, ఎలా ఉంది నా ప్లాన్? ఏ ఎక్కడికి? ఈ రోజుకి చాలు, మిగిలింది పెళ్ళైన తర్వాత. అవును, నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటది? రాఘవ తన లవరింటికి వెళ్ళాడు. నీతో చెప్పడానికి భయపడి నన్ను మేనేజ్ చేయమని చెప్పాడు. రాఘవ బయటికి వెళ్ళాడా? అవును. ఈ టైంలోనా? ఎందుకు వెళ్ళాడు? వెళ్తే ఏంటి? రాఘవ, ఫోన్ ఎత్తు. ఏమైంది? ఫోన్ ఎత్తట్లా? మీరు కూడా వాడిని ఎలా పంపించారు? ఆ అమ్మాయి వెళ్ళి తెలుసా? తెలుసు. వాడిని త్వరగా పోనిమని చెప్పు. తొందరగా పని. ఫోన్ కూడా ఎత్తట్లా. ఏమైంది? రాఘవ ఎక్కడ? నేను రాఘవ వస్తుంటే రోడ్లో యాక్సిడెంట్ అయింది. చూడు, దెబ్బలు ఎలా తగిలాయో. నాకు చాలా భయంగా ఉందక్క. ఎక్కడ పడిపోయాడు? మన ఇంటి దగ్గర అక్క. ఒక్క నిమిషం అమ్మా, సూర్యకి ఫోన్ చేయాలి. నేను చెప్తున్నాను కదా, రాఘవకి చాలా సీరియస్ గా ఉంది. మీరేంటి ఫోన్ చేస్తున్నారు? లేదమ్మా, సూర్యకి ఫోన్ చేయాలి. రాఘవ పడిపోయి ఉంటే ఫోన్ చేస్తానంటే నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. అయ్యయ్యో, ఎలా చెప్పాలి మీకు? సూర్యకి ఒక మాట చెప్పాలి. నేను చెప్తున్నాను కదా. రేయ్! ఎవరైనా దగ్గరకు వస్తే ఈ అమ్మాయి తల కూడా లేచిపోద్ది. పుట్ యువర్ గన్స్ డౌన్. నందిని ఇల్లు ఇదేనా? ఇదే. లాక్ వేస్తుంది. తప్పుకో. ఏం సూరి, షాక్ అయ్యావా? ప్రపంచంలో అందరూ తప్పు చేస్తారు. నువ్వు చేశావు. ఆ తప్పేంటో తెలుసా? నీ తమ్ముడు రాఘవ ఒక అమ్మాయిని తీసుకొచ్చి
నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగానే ఆ అమ్మాయి ఎవరో ఏంటో ఆలోచించకుండా ఓకే అన్నావు. ఏం చేస్తావు? రాఘవంటి నీకంత ఇష్టం. వాడేమో తొందరపడి ప్రేమలో పడ్డాడు. ఇప్పుడు నీ తమ్ముడు నీ లవ్వర్ నా దగ్గరే ఉన్నారు. ఎలా ఉంది నా మాస్టర్ బ్రెయిన్? పర్ఫెక్ట్ ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి. థూ, నీ అప్ప. ఆడపిల్లను అడ్డు పెట్టుకుని ఆట ఆడేవాడివి, నువ్వు ఒక మగాడివి, నీదో మాస్టర్ బ్రెయిన్. రే స్టీఫెన్, ఇప్పుడు కూడా సవాల్ చేస్తున్నాను. నువ్వు మగాడివైతే, నీకు దమ్ముంటే స్ట్రైట్గా నాతో ఆడు. నువ్వో నేనో తేల్చుకున్నావు. అదిరా మగతనం అంటే. నువ్వు నా మనిషిని తీసుకురా, నేను నీ వాళ్ళని తీసుకొస్తాను. ఆ తర్వాత ఓ గేమ్ ఆడదాం. అందులో నువ్వో నేను తేలిపోవాలి. తేల్చుకుందామా? తేల్చుకుందాం రారా నా కొడక.